ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునగాక. మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గమనించినట్లయితే ప్రేమ, సమాధానము, ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి. ఈ యొక్క ప్రేమ సమాధానములకు మరి సాదృశ్యము అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఈ యొక్క మాటలు ఉంటున్నాయి. ఎందుకనగా క్రీస్తు ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని పంచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు పరిచర్యలో మరి అనేక ప్రాంతాలను సందర్శించు సువార్తను ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ మరి కొరింథీలో కూడా మరి సంఘాన్ని స్థాపించాడు. ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులకి ఈ యొక్క మరి ఆశీర్వాదాన్ని వారికి ఇస్తుంటున్నాడు. అందుకే పైభాగంలో మనం గమనించినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండడి, ఆదరణ కలిగి ఉండడి, ఏక మనసు గలవారై ఉండడి, సమాధానముగా ఉండడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడని వారిని ఆశీర్వదిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ప్రేమమయుడుగా ఉంటున్నాడు. ఆయన సమాధానకు కర్త అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు మరి ఏ రీతిగా అపోస్తలుడైన పౌలును తన పరిచర్యలో వాడుకుని ఉంటున్నాడో, ఏ రీతిగా తోడుగా ఉంటున్నాడో, మరి తన వ్యక్తిగత అనుభవంలో మనం చూసినట్లయితే దేవుడు పౌలుకి మరి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి అనేక ప్రాంతాలు, మసిదోనియా ప్రాంతం, ఆ సువార్త ప్రయాణం 3 సువార్త ప్రయాణాలు చేశాడు అపోస్తలుడైన పౌలు. ఆ 3 సువార్త ప్రయాణాల్లో అనేక ప్రాంతాల్లో మరి దేవుని యొక్క పరిచర్యను విస్తారముగా మరి ప్రకటించి అనేక శ్రమలు ఎదురైనా కూడా రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వంలో సమస్యలు ఎదురైన కూడా దేవుని కోసము మరి బలముగా నిలబడ్డాడు, మరి దృఢంగా నిలబడ్డాడు. ఎందుకనగా దేవుడు మరి అపోస్తలుడైన పౌలుకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి శ్రమైన, నిందైన, బాధైన, కష్టమైన కూడా ముందుకు కొనసాగాడు. మరి అనేక ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించాడు. దేవుని కొరకు బలముగా వాడబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి అతని పూర్వము మరి అనేక మంది క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలను, క్రైస్తవులను, సంఘాలను హింసించినటువంటి మరి సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుడు అతన్ని బలముగా వాడుకున్నాడు, ఒక సాధనముగా వాడుకుని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతుంటున్నాడు. ప్రేమ, మరి సంతోషించుడి, సంపూర్ణులై ఉండడి, మరి ఆదరణ కలిగి ఉండడి, ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఉండడి, ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉండండి, ఏక మనస్సు కలిగినటువంటి ఐక్యత. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ప్రేమ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి, సమాధానం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఒకవేళ ప్రేమ లేని
మరి ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, సమాధానం లేనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన ప్రేమించేదానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. ఆయన సమాధానాన్ని దయచేసేదానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. ఆయన దయచేసేటువంటి ఆ ప్రేమను, సమాధానాన్ని పొందుకొని దేవునికి సాక్షులుగా ఈ లోకంలో నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.